న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఇతర పాత్రికేయులకు ఇస్తున్నట్లే యూట్యూబర్స్కు కూడా సముచిత ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వపరమైన అన్ని సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చూడాలని కోరుతూ నిర్మల్ జిల్లా యూట్యూబర్స్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు తీర్మానాలు చేసుకోవడం జరిగిందని అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ ఉస్మాన్ పేర్కొన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన అత్యవసర ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. యూట్యూబర్స్ అందజేస్తున్న సేవలను గుర్తించి సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ మేరకు జిల్లా స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులను కలిసి తమ సంఘపరమైన నిర్ణయాలు విషయాలను అవగాహన పరచడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘ బాధ్యులు రషీద్ ఆలం, నాని భోజన్న, ఖుస్రు, ప్రసాద్, మధుకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇతర మండల ప్రాంతాలలో పనిచేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ ప్రతినిధులకు కొంతమంది తమ ఛానల్ పెద్దది, తమ ఛానల్ చిన్నది అనేటువంటి భేద అభిప్రాయాలతో వాళ్ళకు కొన్ని చోట్లలో తమదైన రీతిలో కొన్ని అవమానాలకు గురి చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. అయితే దయచేసి ఏ మిత్రులైతే మేము పెద్ద ఛానల్లో పని చేస్తున్నాము, మాది పెద్ద ఛానల్, మాది యూట్యూబర్స్ చిన్నవాళ్ళు అనే ఆలోచన పెట్టుకొని ముందుకెళ్తున్నారో వాళ్ళకు నేను చెప్పే విషయం ఒకటే, వాళ్ళ పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నా, మీది ఎంత పెద్ద ఛానల్ అయినా చివరికి అది ప్రజల ముందుకు వస్తున్నది ఒక యూట్యూబ్ ద్వారానే. యూట్యూబ్ అనేది ఈరోజు ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి సంస్థ. ఆ యూట్యూబ్ ద్వారా అధికారిక గుర్తింపు పొంది మా యూట్యూబ్ ఛానళ్లను మేము కొనసాగిస్తున్నాము. మీరు పెద్ద పెద్ద ఛానళ్ళలో పనిచేస్తట్టు పెద్ద పెద్ద ఛానల్ మీ కావచ్చు, కానీ ఈరోజు ఆ పెద్ద తెర పోయి వాళ్ళది కూడా చిన్న తెరలోనే ప్రదర్శన అవుతున్నది. కాబట్టి వీళ్ళు దయచేసి యూట్యూబర్స్ను ఎక్కడ కూడా ఎలాంటి విషయాలలో హేళన చేసే ప్రయత్నాలు చేయొద్దు. చేస్తే మాత్రము మాకు కూడా రాజ్యాంగం ఉంది, రాజ్యాంగంలోని చట్టాలు ఉన్నాయి, నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ వాటి ద్వారా మేము కూడా వారిపై తగిన విధంగా సంబంధిత ఉన్నత అధికారులకు ఫిర్యాదులు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక ముందు ఈ తర వ్యవహారాలు ఉంటే మాత్రం జిల్లా యూట్యూబర్స్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ మాత్రం ఊరుకునేది లేదన్న విషయాన్ని గుర్తించాలి. आज यूट्यूबर्स एसोसिएशन ज़िला निर्मल की जानिब से एक हंगामी इजलास TNGOs में मुनक़िद हुआ, जिसमें साबिक़ा दिनों में इलेक्शन के दिनों में हमारे यूट्यूबर्स एसोसिएशन के चंद मेंबरान को कुछ बड़े चैनल, छोटे चैनल इस तरीक़े की छोटी नज़र रखते हुए मीडिया को बांटने की कोशिश की है। उनके मुताल्लिक़ आज इजलास मुनक़िद हुआ और इस सिलसिले में ज़िले निर्मल के हल्के असम्बली जात मुधोल, निर्मल और खानापुर के अरकान असम्बली से मुलाक़ात करना और उन्हें यूट्यूबर्स की आफ़ादियत और यूट्यूबर्स की अहमियत के ऊपर उन्हें मालूमात देने के लिए मुलाक़ात, खैर सुगाली मुलाक़ात का जो है ना प्रोग्राम तय किया गया और इन्हें जो है ना यूट्यूबर्स एसोसिएशन के मुताल्लिक़ भी मालूमात कराई जाएंगी। मैं यूट्यूबर्स एसोसिएशन ज़िले निर्मल की जानिब से मैं उनको मुतनब्बा करता हूँ, इंतबा देता हूँ कि जो हमारे यूट्यूबर्स एसोसिएशन के अरकान को यूट्यूबर रहने की बिना उन्हें जो है ना वीडियोस और न्यूज़ हासिल करने से रोक रहे हैं, हम उनके ख़िलाफ़ क़ानूनी चाराजोई करेंगे। अगर वो आज के बाद से इस सिलसिले में अगर खामोशी इख्तियार न की गई तो हम हिंदुस्तानी दफ़ात के तहत इनके ऊपर जो है ना मुक़द्दमात दर्ज करने से भी गरेज़ नहीं करेंगे। इसके साथ साथ मैं तमाम ज़िले के यूट्यूबर्स को ये इत्तला देता हूँ कि वो यूट्यूबर्स अपने हक़ के लिए हमारे साथ खड़े रहें और हम उनके लिए मैदान सहाफ़त में लड़ेंगे और वो हमारे साथ एसोसिएशन में मेंबरशिप ले लें और उनका जो है ना बिल्कुल मुकम्मल ताउन किया जाएगा। अल्लाह हाफिज़। చిన్న పాయింట్స్ నేను नहीं बोले నిర్మల్ జిల్లాలోని ప్రజాప్రతినిధులు కానీ ఆయా శాఖల అధికారులతో మేము రిక్వెస్ట్ చేస్తున్నాయి ఏంటంటే, కొంతమంది ఛానళ్ళ వాళ్ళు వచ్చేసి యూట్యూబర్స్ గురించి ఏదో రకంగా మాట్లాడితే దయచేసి మీరు అర్థం చేసుకోవాలా.
ఈరోజు సమాజంలో స్పీడ్గా వార్తలను అందించడమే కాకుండా ఎక్కువ సమయం వార్తలను ప్రదర్శిస్తున్న సత్తా సామర్థ్యం అనేది ఒక యూట్యూబర్స్కి ఉంది. ఒక్కొక్క యూట్యూబ్లో కనీసం ఒక వార్త 5 నుంచి 4 నుంచి 10 నిమిషాల వరకు వస్తుంది. అదే కొంతమంది మా ఛానల్ పెద్దది, మా ఛానల్ అంతా పెద్ద ఇది, మా ఛానల్ ఇది అనుకుంటా అక్రిడేషన్ కార్డు ఉన్న అక్రిడేషన్ హోల్డర్ రిపోర్టర్స్ మేము అనుకుంటా ఎవరైతే కొంతమంది తప్పుడు సూచికలు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారో దయచేసి వాళ్ళ వార్తలు, వాళ్ళ వార్త ప్రదర్శన, వాళ్ళ వార్తలో ఉన్న క్వాలిటీ అనేది కూడా దయచేసి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు గుర్తించాలా. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల సమయంలో కొంతమంది నిర్మల్కు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, బైన్సాకు సంబంధించిన వాళ్ళు, మూదలకు సంబంధించిన వాళ్ళు యూట్యూబర్స్ గురించి తప్పుడు సంకేతాలు ఇచ్చేసి సంబంధిత ప్రజాప్రతినిధులు కానీ నాయకుల దృష్టికి కొన్ని రాంగ్ మెసేజ్ ఇచ్చారు. వాళ్ళు ఎన్ని రకాలుగా ఎన్ని మాటలు అన్నా మీరు దయచేసి మీలో కూడా మేధత్వం ఉంది, మీరు కూడా మంచిగా ఆలోచన విధానాలకు అనుసరణ నడుచుకుంటున్నటువంటి వ్యక్తులు కాబట్టి నిర్మల్ జిల్లాలోని అధికారులు ప్రజాప్రతినిధులు దయచేసి యూట్యూబర్స్ వారి సేవ, వారి వార్త ప్రదర్శన నైపుణ్యత, వారు వార్తలు ఇస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళు ఎలాంటి ఆర్థిక స్తోమత లేకున్నా కానీ స్వతహాగా వాళ్ళే కష్టపడి యూట్యూబ్ ద్వారా సమాజానికి వారధిగా ఉండి వార్తలను అందజేస్తున్నారు. ఎవరైతే పెద్ద పెద్ద ఛానల్ అంటున్నారో వాళ్ళు కోట్ల ఆస్తులు కలిగి కోట్ల వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ ఛానల్ నడుపుకుంటున్నారు. కానీ వాస్తవానికి యూట్యూబర్స్ మిడిల్ ఫ్యామిలీస్, పేద కుటుంబాల నుంచి వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కారణంగా వార్తల రూపంలో జరుగుతున్న సంఘటనలు కానివ్వండి, జరుగుతున్న కార్యక్రమాలను స్వతహాగా కష్టపడి కొన్ని నిమిషాలలో ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు. అది కూడా ఒక్కొక్క వార్త నేను అన్నట్టు 10 నిమిషాలు, 6 నిమిషాలు ఒక్కొక్క వార్త వస్తున్నదంటే వాళ్ళు ఏ రీతిలో కష్టపడుతున్నారో దయచేసి నిర్మల్ జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల బాధ్యులు, పదాధికారులు, మన సంబంధిత శాఖల అధికారులు